ఇంత పవిత్ర బంధాన్ని కూడా అపవిత్రం చేసే వాళ్ళు ఉన్నారు. మనం రీసెంట్గా నిన్న మొన్న కేసు చూస్తే కరీంనగర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయ్యి ప్రోనోగ్రఫీ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిలింగ్ చేశారంట. సో ఇలాంటి ఇష్యూస్ ఎలా చూడాలంటారు మేడం? అసలు డబ్బు 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 డబ్బుకు ప్రాణ్యాదత, వేరే వాళ్ళ ఎమోషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక అబ్బాయిని టెంప్ట్ చేస్తే ఇంటి దాకా వచ్చి నాకు లొంగిపోతాడు అనేది ఆమెకున్న కాన్ఫిడెన్స్ లెవెల్. ఈజీగా దొరుకుతుంది కదా, ఎంజాయ్ చేద్దాము అనేది ఇటువైపు లెవెల్. దీంట్లో ఎవరిని తప్పు పట్టాలి? మన కల్చర్ ఏంటి? మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా షాకింగ్ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ అంటే ఎక్కడ అని కాదు, ఎవరు నార్త్లో అంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది, ఇది వింతగా అనుకోకపోదు. తెలంగాణ కరీంనగర్ అనగానే షాక్ మీద షాక్ ఇచ్చారు వీళ్ళు నాకు ఇది చెప్పి. సో ఇట్ ఈస్ సో స్ట్రేంజ్. హస్బెండ్ రికార్డ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. అరే రిక్షా అన్న ఆటో ఎక్కి తొక్కి సంపాదించుకొని నీ భార్యకి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో సంపాదించి పెట్టినా కూడా అంతకంటే గౌరవంగా బతుకుతావు నువ్వు. ఇంత ఎప్పుడు కానీ ద ఎండ్ ప్రొడక్ట్ ఏముంది? దొరికిపోయారు కదా. ఈరోజు నీ సొసైటీలో ఎక్కడన్నా మొహం ఎత్తుకొని తిరగలుగుతారా? చేసిన వీడియోస్ ఏంటి? భక్తి అని చాలా పవిత్రంగా చూపించి అలా అబ్బాయిలను హనీ ట్రాప్, దానికి భర్త సహకరించడం. నేనైతే ఒక 10 సార్లు అడిగాను వీళ్ళని, ఆయన భర్తేనా ఆయన భర్తేనా ఆయన భర్తేనా అని. అంటే ఒకవేళ నిజంగా ఒకవేళ ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు షాకే ఉండేది. అంత నీచ స్థితికి దిగజారుతున్నారు డబ్బు కోసము. లేదు దేనికి, ఇంకా డబ్బు కోసమే, లగ్జరీ కోసం. ఎస్పెషల్లీ ఆ లగ్జరీ ఇచ్చేది ఎన్ని రోజులు? క్షణికానందం. దీన్ని అడ్డుగా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడం భార్యాభర్తలు ఇద్దరు. అంటే వాళ్ళు చాలా ఈజీ చేసేసిండ్రు దాన్ని. ఎట్లా అంటే, ఇప్పుడు భార్య ఉండంగానే వేరే ఎఫ్ఐఆర్, లేకపోతే భర్త ఉండంగానే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నప్పుడు అది ఎంత కామన్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు తెలియకుండా పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు స్వాపింగ్ అనేది వచ్చింది, ఇట్లా కీస్ వేస్తే భార్య భర్తను అట్లా స్వాపింగ్ అనేది, ఉమెన్ స్వాపింగ్. సో అట్లా చాలా నార్మలైజ్ చేస్తున్నారు. సో ఎవడో తినడం ఎందుకు, మనమే చేసి మనమే ట్రాప్ చేసి మనమే తిందాము అనే ఒక చీప్ ఆలోచనతోటి, భర్త అంటే ఒక బాధ్యతతోటి కుటుంబాన్ని నడపాలి అని, భార్య అంటే ఉన్న దాంట్లో సరిదిద్దుకుంటూ బతకాలి అనే దాంట్లో నుంచి ఇద్దరం కలిసి ఏకమై ఇద్దరం కలిసి ఒక బ్యాంకు కన్నమేస్తామని అనుకున్నారు కదా. అట్లా వాళ్ళ జీవితానికి వాళ్ళే కన్నమేసుకొని చాలా బరితగించిన యాక్ట్, చాలా నీచమైన యాక్ట్ అది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.